రెహనా ఒకటి రెండు మూడు డైరెక్షన్స్ ఇవాళ. ఒకటి వైల్డ్ లైఫ్ వార్డెన్, హాస్టళ్లకు వార్డెన్ ఎట్లా ఉంటారో పిల్లల్ని సంరక్షించేందుకు వైల్డ్ లైఫ్ కూడా ప్రతి స్టేట్కు వార్డెన్ ఉంటారు. అవి కూడా ఎండేంజర్డ్ స్పీసీస్, అంటే ఎండేంజర్డ్ అంటే అంతరించిపోయే ప్రమాదం ఉన్న జంతుజాలం ఉంటుంది. కొన్ని అంటే కొన్ని మన రాను మనకు కొన్ని ఇప్పుడు పిచ్చుకలు కనబడుతున్నాయా. సో ఎండేంజర్డ్ స్పీసీస్ కోసం లేకపోతే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసం ప్రతి దానికి ప్రతి రాష్ట్రంలో అధికారి ఉంటారు. ఆ అధికారికి చెట్లనే కాకుండా ఈ వైల్డ్ లైఫ్ కూడా వాటికి ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోండి. ఎందుకంటే జింకలు మనకు తెలుసు, ఎందుకంటే కుక్కలు అక్కడికి వెళ్ళి వాటిని కరిచి చంపేస్తున్న పరిస్థితి. సో అటువంటి దాని రిలేటెడ్ కొంత డైరెక్షన్ ఇచ్చారు. ఎస్ మోహిత్ రావు గారు, ఇప్పుడు వినబడుతుందా? సో మెయిన్ డైరెక్షన్ ఇప్పుడు వైల్డ్ లైఫ్ వార్డెన్ కూడా ఏదో డైరెక్షన్ ఇచ్చినట్టున్నారు ఇవాళ. అంటే వైల్డ్ లైఫ్ వార్డెన్ ని వైల్డ్ లైఫ్ అక్కడ కొన్ని వైల్డ్ లైఫ్ స్ట్రే యానిమల్స్ కూడా వాటిని వేటాడి చంపేయడం అట్లా జరిగిందండి. సో వాటికి ప్రొటెక్షన్ ఇవ్వండి, ఇవి అన్నిటికీ ఫెన్స్ వేయమని కూడా చెప్పారు. అండ్ వాటి కూడా ఒక యాక్షన్ రిపోర్ట్ మీరు సబ్మిట్ చేయాలి అండ్ కోర్టుకి చెప్పాలి నెక్స్ట్ డేట్ రోజు ఏమేం ప్రొటెక్షన్ తీసుకున్నారో, వైల్డ్ లైఫ్ ని కాపాడడానికి ఏమేం చేశారో అని they have to indicate to the court. ఇప్పుడు చర్చ అంతా కూడా ఇప్పుడు సరే, సుప్రీంకోర్టు ఏమంటుందంటే మీరు ఈ 100 ఎకరాల్లో కొట్టేసిన చెట్లను మళ్ళీ ఎట్లా నాటుతారో చెప్పండి అని అంటుంది, అంతే కదా? ఎలా నాటుతారు అండ్ ఎందుకు కొట్టేయాల్సి వచ్చింది, ఎలా నాటుతారు అండ్ మీకు యాక్షన్ ప్లాన్ ఏంటి, మీకు అసెస్మెంట్ ఏమైనా చేశారా, అసెస్మెంట్ చేయకుండా ఎట్లా కొట్టేశారు ఇన్ని చెట్లు? సిఈసి రిపోర్ట్ బహిరంగపరిచారా సార్, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ను? అంటే నాకు ఐ డోంట్ నో అండి, అది కోర్టు దగ్గర ఉంది, కోర్ట్ అండ్ వీళ్ళ మధ్యలో ఉంది రిపోర్టు, మేము కూడా చూసాం. సో ఐ థింక్ బహిరంగ పరచలేదంటే ఇంకా పరచలేదండి, ఐ థింక్ ఇట్స్ నాట్. బట్ కొన్ని చదివి వినిపించారు అంటే చదివి వినిపించారు అండ్ 10,000 కోట్లకి మార్టిగేజ్ కూడా చేశారు, ఇన్ విచ్ ఇట్ కంటైన్స్ అ లేక్. లేక్ ఏరియా కూడా మార్టిగేజ్ ఎలా చేశారు అన్నది కూడా ఈరోజు చర్చకు వచ్చింది. ఓకే. సో ఒక అడ్వకేట్ గా చాలా కాలంగా పరిశీలిస్తున్న వాడిగా ఇంకా ఇప్పుడు చర్చ అంతా కూడా ఈ చెట్లు ఎట్లా మళ్ళీ నాటాలి అన్నదే ఉంటుంది తప్ప మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సుప్రీంకోర్టు దగ్గర ఈ 400 ఎకరాలు అమ్మడానికి పర్మిషన్ తీసుకోవడం అయితే కష్టమా ఇప్పుడున్న పరిస్థితిలో? అంటే ఒకటండి, అది కష్టం ఎందుకు అంటే ఇట్ కంటైన్స్ ఫారెస్ట్. ఓకే. సో చెట్లను నరకొద్దు అని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పింది అండ్ 12/12/1996 నుంచి సిరీస్ ఆఫ్ ఆర్డర్స్ లో చెప్పడం జరిగింది. అశోక్ కుమార్ శర్మ అని ఇంకో కేసు ఉంది, చాలా జడ్జిమెంట్స్ లో చెప్పడం జరిగింది. ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే ఇదే అడవి దగ్గరనే ఎందుకు, ఓపెన్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి కదా, నార్మల్ చెట్లు ఉండడం వేరే, 50 years 40 years నుంచి చెట్లు ఉంటే థిక్ గ్రీన్ కవర్, ఇట్ అమౌంట్స్ టు థిక్ గ్రీన్ కవర్ కదా, అది ఎందుకు డిస్ట్రాయ్ చేయాలి? అంత అత్యవసరమైన సర్కమ్స్టాన్స్ ఏంటి అది డిస్ట్రాయ్ చేయడానికి అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే క్లియర్ గా స్టేట్ గవర్నమెంట్ కి ఇండికేట్ చేశారు జడ్జి గారు, సేయింగ్ దట్ మీరు మీ యాక్షన్స్ ని డిఫెండ్ చేసుకుంటే మీ ఆఫీసర్స్ రిస్క్ లో ఉంటారు, మీరు డిఫెండ్ చేసుకోకండి, యూ కమ్ విత్ అన్ యాక్షన్ ప్లాన్ అని. ఇప్పుడు సిఎస్ మీద కామెంట్ చేశారు, బట్ సిఎస్ April 30th రిటైర్ అవుతున్నారు, కొత్త సిఎస్ వస్తారు, మీరు సిఎస్ జైలు పంపిస్తామంటే అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంటే ఇట్ ఈస్ బిట్వీన్ కోర్ట్ అండ్ కదండి, వీ షుడ్ నాట్ కమెంట్ ఆన్ ఇట్. అంటే జనరల్ గా నేను అడుగుతారా, ఇప్పుడు ఆఫీసర్స్ కొత్త ఆఫీసర్స్ రెస్పాన్సిబుల్ అవుతారా, పాత వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారా? అట్లా ఉండదండి, ఆ డ్యూటీ ఆ టైంలో ఎవరెవరు ఉన్నారో రెస్పాన్సిబుల్ అవుతారు జనరల్, ఆ టైంలో ఉన్నవాళ్ళు. అంటే ఇక్కడ ల్యాబ్స్ ఎట్లా జరిగింది? ఒకవేళ అటవీ శాఖ అనుమతులు తీసుకుని కొట్టేసి ఉండి లేకపోతే ట్రాన్స్లోకేట్ అంటే ఈ రోజు కూడా క్లారిటీ లేదండి, ఎవరు అనుమతి ఇచ్చారు ఆ డిఫారెస్టేషన్ అనేది క్లారిటీ లేదు. అది స్టేట్ గవర్నమెంటా, TSIACయా, లేకపోతే ఫారెస్ట్ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారా అనేది అది ఏం కాగితాలు బయట పెట్టలే స్టేట్ కాబట్టి వి డోంట్ నో. ఓకే. అండ్ ఆ ఫైల్ కూడా ఎలా వెళ్ళింది అవన్నీ మనం చూడాలి, జేసీబీ ఎవరు ప్రొక్యూర్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ కేసు హియరింగ్ అయితే May 15th ఉంటుంది. అవునండి, May 15th లోపు రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నిటికీ జవాబు చెప్పాలి అండ్ సీరియల్ నెంబర్ 1 లో పెట్టుకున్నారు. ఐ థింక్ May 15th వరకు బిఆర్ గవాయ్ నెక్స్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యేటట్టున్నారు. May 13th ప్రెసెంట్ సీజే రిటైర్ కదా, సో హీ విల్ బికమ్ నెక్స్ట్. ఈ రోజు అయింది యాక్చువల్లీ, ఆయన పేరు కూడా నామినేట్ చేయడం జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టు కొలీజియన్ నెక్స్ట్ చీఫ్ జస్టిస్ గా బిఆర్ గవాయ్ పేరునే
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేస్తారండి సెంట్రల్ గవర్నమెంట్. Okay. సో అది ప్రెసిడెంట్ రికమెండ్ చేస్తారు. అది ఈ రోజు రికమెండేషన్ అయింది. Okay. సో అఫీషియల్లీ హీ విల్ బి ది నెక్స్ట్ సిజేఐ. నెక్స్ట్ సిజే. ఓకే. సో నెక్స్ట్ సిజేఐగా ఈ కేసు మోస్ట్లీ వింటారాయన May 15th. ఓకే ఓకే ఓకే. సో థ్యాంక్ యూ మోహిత్ రావు గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సమాచారం ఇచ్చినందుకు. సో